ఆయన ముఖ్యమంత్రి కాకముందే వాళ్ళ కులం హిస్టరీ చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. వాళ్ళ ఓబీసీలలో ఉన్నది, ఆయన ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒకటి గర్వంగా చెప్పే అంశం ఏంటంటే దేశంలో ఇప్పటి వరకు ఎవరెవరు ప్రధానమంత్రి అయినా మరి చూసిండ్రు, ఏ వర్గాల వల్ల చూసిండ్రు. కానీ ఆకలి తెలిసిన బిడ్డ, పేదరికం నుంచి వచ్చిన బిడ్డ, ప్లాట్ఫామ్ మీద ఛాయమైన బిడ్డ ప్రధానమంత్రి అయితే భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎట్లా ఎగిరిందో చూపించిన బిడ్డ మోడీ. 65 ఏళ్ళ పాలన, మోడీ గారు రాకముందు 65 ఏళ్ళ పాలన జరిగింది ఇక్కడ. అలా 48 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. మహిళలకు బయలుపోయి పోవడానికి లోటలు పట్టుకొని పొద్దున పూట 4 గంటలకు పోయే పరిస్థితి, మధ్యాహ్నం అయిందంటే బయటికి పోని పరిస్థితి ఉండే. పేద ఆడబిడ్డల ఆత్మగౌరవానికి 12 కోట్ల మందికి, డబ్బెంత ఇంపార్టెంట్ కాదు, సమస్య ఏంటది ఇంపార్టెంట్. 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టించి ఆదుకున్న బిడ్డలు పట్టుకొని, ఇవాళ 4 కోట్ల మందికి సొంత ఇంటికాలు నెరవేర్చిన బిడ్డలు పట్టుకొని, నీ గ్రామాలలో మీ ముఖాలకు గ్రామాలలో 5 రూపాయల బిల్లులు ఎదురు నువ్వు ఇచ్చింది. ఇవాళ పెరిగే చెట్టు, పారే మురికి కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, తడి చెత్త, పొడి చెత్త, షెడ్లు, శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కేసీఆర్ కట్టించిన రైతు వేదికలు, చివరికి గ్రామ పంచాయతీ జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే తప్ప ఇక్కడ దిక్కులేని పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. గది ఇవాళ వీళ్ళ దుస్థితి. అందుకనే వీళ్ళకి ఏం చెప్తాను చెప్పండి. ఇవాళ ఆయనకి ఇలాంటి వాటిలో లాగి నువ్వు పెద్దోని అవుతా అనుకుంటే నీ వెర్రి బాగోలుతనానికి ప్రజలు నవ్వుకుంటున్నారు. గీరనామా ముఖ్యమంత్రి అని చెప్పి ఢిల్లీకి పోయేమో మా పెద్దన్న అంటాడు, ఇక్కడికి వచ్చాక ఇది మాట్లాడతాడు. అందుకని అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే ఆయన అహంకారంతో కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సినవి రాకుండా చేసుకున్నాడు. ఈయన కూడా ఇలా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చేసుకుంటున్నాడు. ఇది ఆయనకు నష్టం కాదు, తెలంగాణ ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రం నష్టం. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడదని చెప్పి కోరుతున్నాను నేను. అంటే 2 విషయాలు ఇక్కడ. ఇప్పటిదాకా ఇండ్ల ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మొదటిదాకా ఉండే స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత కల్పించింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తే కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు చెప్పండి. రెండవది, ఇవాళ మా బండి సంజయ్ గారు అన్నారు, కేంద్ర ప్రభుత్వ డబ్బు అయినా రాష్ట్ర ప్రభుత్వ డబ్బు అయినా ప్రజలు కట్టిన పనుల పైసలు తప్ప అది వేరే కాదు. మేము అంటలేము. వీళ్ళు మా ఇందిరమ్మ రాజ్యం, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు, మా టీఆర్ఎస్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెప్తారని. మోడీ గారు ఇప్పటిదాకా నేనిచ్చిన రైతు బంధు అని చెప్పన్నాడు, నేనిచ్చిన ఎన్ఆర్హెచ్ఎం నిధులు అన్నాడు, నేనిచ్చిన నేషనల్ హైవేస్ అన్నాడు, నేను కట్టించిన ఈ రైల్వే స్టేషన్ అని చెప్పి ఎప్పుడు అన్నాడు. అందువల్ల వీళ్ళు ఈ పిచ్చి సంకుచిత మాటలు పక్కకు పెట్టి ఇలా ఇల్లు కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి నేను సూచన చేస్తున్నాను. పేరెవరిదని పక్కకు పెట్టు, ఇల్లు కట్టి ఫస్ట్ అయితే.